అధ్యక్షుడు అప్పట్లో ట్రంప్ అని ఒక ఆయన ఉండేవాడు. ట్రంపే కదా. ఆయన మన దేశానికి వచ్చినప్పుడు TV9లో, సాక్షి టీవీలో, NTVలో, అన్ని టీవీ ఛానల్లో ఒక్కటే గోల. ట్రంప్ గారు వచ్చారు, విమానం ఆగింది, డోర్ తీశారు, దిగుతున్నారు, కార్పెట్ వేశారు, సెకండ్ ఎత్తున్నారు, పట్టుకున్నారు, కౌగులించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, హగ్ చేసుకున్నారు, లోపలికి వెళ్తున్నారు. ఆయన ఎంతసేపు ఉంటారు, ఎక్కడెక్కడ తిరుగుతారు, ఏమేమి తింటాడు, ఆయన భోజనపు బల్ల, ఆయన మెను, చికెను, మటను, ఫిష్, ఫ్రాన్స్, అబ్బో ఎంత పెద్ద లిస్టు. టీవీ మొత్తం గోల. సాక్షాత్తు మన దేశ ప్రథమ పౌరుడు, ప్రధానమంత్రి కాఫీలో చక్కెర వేసి కలిపి ఒక ప్రధానమంత్రి ఆయనకి ఇస్తుంటే నేను అనుకున్నా, మన దేశంలో గొప్పడు ఎవడరా అంటే ప్రధానమంత్రి. ఎవరైనా ఆయన మాట వినాలి, ఆయన ఏం చెప్తే జరగాలి. ఒక్కసారి ప్రధానమంత్రి మహిళా మండలి రుణమాఫీ అన్నారనుకో, ఆహా మీ మొహాలు చూసే ఎలా వెలిగిపోతున్నాయి. ఇక అంతే సంగతులు. నిరుద్యోగులకి నెలకు 10,000 అకౌంట్లు వేస్తాను అన్నాడు అనుకో, ఆహా ఇక అన్లిమిటెడ్ అనమాట. ఆ హక్కు ఆయనకు ఉంది. అలాంటి ఆయనే కాఫీ కలిపి ఆయనకి ఇస్తున్నాడు. అబ్బా ఆయన ఎంత గొప్పోడురా. ఏంట్రా ఆయన గొప్పతనం అంటే వెనక్కి చూస్తే ఒకే ఒకటి కారణం, ఆయన అమెరికాకి అధ్యక్షుడు. అది ఆయన గొప్పతనం. అయితే దేవుని వాక్యంలో మహారాజు అయినటువంటి ఒక ఆయన 1, 2, 3, 4 కాదు, 40 దేశాలను పరిపాలన చేస్తున్న ఒక చక్రవర్తి. ఆయన ఒక అమాయకుణ్ణి, ఓ తిక్కలోన్ని, 2 కాళ్ళు పనిచేయని ఒక కుంటోన్ని పిలిపించి చారదీసి దగ్గరికి పిలిచి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ఏ స్థానం ఇచ్చాడు తెలుసా ఆయనకి? బైబిల్లో చదివితే సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. రాజకుమారులలో ఒకడు అయినట్టుగా మెఫీబోషెతు రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మీ తలలు పైకెత్తండి. నేను మీకు గతంలో ఒకసారి చదివించా, సొలొమోను భోజనం ఒక రోజుకి ఎంత అని కదా. గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? ఓయమ్మా అందరూ మర్చిపోయారా? మనం మళ్ళీ ఒకసారి చదువుదామా? ఎక్కడ కాదే, రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 22. మొదటి రాజులు 5:22లో మొదటి రాజులు 4:22 సారీ లేదనుకో, పక్క పైకి కిందకి రావచ్చుగా. 4 ఏళ్ళైంది చెప్పి మీరు మర్చిపోయినట్టున్నారు, అందుకే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు బల్ల సామాగ్రి ఎంతనగా 600 తూముల అమ్మా సన్నని పిండి అంటే మొతక పిండి అంటే తెలుసుగా. మన భాషలో చెప్తా, ఇసరాయిలు ఇసురుతామా? బరకగా రావాలంటే ఒక రేంజ్లు ఇసురుతారు, మెత్తగా రావాలంటే ఇంకొక రేంజ్లు ఇసురుతారు. 600 తూములు అంట. ఒక తూము అంటే ఎవరికైనా తెలుసా? నాకు కూడా తెలియదు. అంటే మన సబ్జెక్ట్ లేదు కాబట్టి దాని గురించి అధ్యయనం చేయాల. 600 తూములు సన్నపిండి, 1200 తూములు ముతకపిండి,
ఎన్ని రొట్టెలు అయ్యారు? ఎన్ని రొట్టెలు అవుతాయి. ఎప్పుడు తినాలి? ఇదంతా ఒక్క పూటకే. 10 కొవ్విన ఎద్దులంట, ఒకటి పోతే పల్లెకి సరిపోద్ది. మళ్ళీ విడి 20, 100 గొర్రెలు, ఇవి కాక లెక్కలేదు. ఎర్ర దుప్పులు, జింకలు, బాతులు. అబ్బో, ఈరోజు మార్కెట్ లెక్కల ప్రకారం వేసుకుంటే ఒక్క పూట భోజనం 90 లక్షలు. ఎంత? భోజనం చేద్దామన్నా, హోటల్కి పోదాంపా, ప్లేట్ ఎంత? 100. మా పంతులు మెసులు 60. సొలొమోనుకి ఒక్క పూటకి 90 లక్షలు. సొలొమోను అంత తిన్నాడంటే ఇంకా దావీదు. అలాంటి భోజనపు బల్ల, ఆ భోజనపు బల్ల మీదకి మెఫీబోషెతు అనే ఒకనిని వారసులుగా ఒకరిగా చేసుకొని భోజనపు బల్ల మీద కూర్చోబెట్టాడంట. ఏమన్నాడు? 9:11 సమూయేలు 2వ చదవండి అన్న. అంతటి చొప్పున కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా. చాలండి. ఇంత పెద్ద రాజు ఇంత ఘనమైన భోజనానికి మెఫీబోషెతు అనే ఒకరిని పిలిచి రాజకుమారులలో ఆయన కొడుకైనట్టుగా, ఆయన వారసుడైనట్టుగా, ఆయనతో పాటుగా భోజనపు బల్ల మీద కూర్చోబెట్టడానికి కారణం ఏమిటి? ఈయనేమన్నా అమెరికా ప్రెసిడెంటా, లేకపోతే రష్యా ప్రెసిడెంటా, ఇండియా ప్రెసిడెంటా? ఎవరి మెఫీబోషెతు? ఒక ఇంట్లో కూలికి అంట్లు దోమేవాడు, ఒక దాసుడు. బరిగొడ్డు దగ్గర పేడెత్తేసుకుంటూ, ఇంట్లో ఎంగిలి ప్లేట్లు కడుక్కుంటూ, రాత్రింబగళ్ళు అలసిన శరీరంతో నెమ్మది లేక, సుఖము లేక, బాధ చెప్పుకునే దిక్కు లేక అనాథగా బతుకుతూ ఒక ఇంట్లో ఉన్నటువంటి దాసుడు మెఫీబోషెతు, ఆయన్ను తీసుకొచ్చి భోజనం బల్ల మీద దావీదు పెట్టాడు. ఎందుకు పెట్టాడయ్యా అంటే, దావీదుకి మెఫీబోషెతుకున్న లింక్ ఏంటి? అసలు ఈ మెఫీబోషెతు ఎవరు, ఎందుకని ఆడదాకా వచ్చాడని చూస్తే, అతని చరిత్ర కొంచెం చూస్తే మనందరికీ సౌలు రాజు తెలుసు. ఆయన గాడిదలు పోయినాయని గాడిదలు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. గాడిదలు ఎత్తుక్కుంటూ వెళ్ళిన ఆయన ఎక్కడున్నాయో ఎక్కడ దొరుకుతాయో తెలియక ఆయన శిష్యుని అడుగుతాడు, అయ్యా గాడిదలు జాడ తెలియట్లేదు, ఏం చేయాలి అంటే, ఆ శిష్యుడు అన్నాడు, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, కాకపోతే కొంచెం ఊరి బయటికి రావాలి. ఎక్కడికి? టంగుటూరు రోడ్డు, ఊరి చివరికి ఎర్మోని మందిరం దాకా పోవాలి. అంత దూరం అనలా. ఆయన పైన ఉంటాడు, పైకి ఎక్కాలి. నిజం, నేను చెప్పేది వాస్తవం. ఆయన పైన ఉంటాడు, కొండ మీద ఉంటాడు, కొండ మీదకి పోవాలి. అంటే ఆ సౌలు అన్నాడు, అమ్మ మరి దైవజనుడు అంటే ఆయన దగ్గరికి ఉట్టి చేతులతో పోతే ఎట్లాగా? ఏదైనా తీసుకొని వెళ్ళాలిగా. ఏమున్నాయి మన దగ్గర ఉన్నాయి, నేను అయిపోయినాయి కదా అంటే, ఎందుకు రాజా, నా దగ్గర ఉంగరాలు 2 ఉన్నాయి, అవి తీసుకుని వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చి సౌలు ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకొని ఆ కానుక ఆ దైవజనుడికి ఇస్తే, ఆ దైవజనుడు సౌలుతో ఏమన్నాడంటే, నువ్వు ఇంటికి నువ్వు వెళ్ళేసరికి నీ గాడిదలు నీ ఇంట్లో ఉంటాయి, రేపు నేను నీ ఇంటికి వచ్చి నిన్ను అభిషేకం చేసి ఇశ్రాయేలుకు నిన్ను రాజుగా చేస్తాను అన్నాడు. ఆహా, చప్పట్లు బాగా కొట్టారు. ఎందుకని? మంచిదే. గాడిదలు ఎత్తుక్కుంటూ పోతే కలిసి రావడం అంటే ఇదేగా. రాజుని చేశాడు, ఇంటికి వచ్చాడు, అభిషేకం చేశాడు. ఇశ్రాయేలు జనులారా, రేపటి నుంచి మీ అందరికీ సౌలే రాజు, ఆయన మాట వినండి, ఆయన మాటకు లోబడండి, ఆయన చెప్పింది చేయండి అన్నాడు. ఆయన మాటకి లక్షల మంది ఇశ్రాయేలు ఎదురు లేకుండా వెళ్తున్నారు. అంత బాగానే ఉంది. కానీ సౌలు దేవుని మాట వినడం ఆపేశాడు. అప్పటిదాకా దేవుడి మాట విన్నాడు, అప్పటిదాకా దైవజనుడు అంటే భయపడ్డాడు, అప్పటిదాకా దైవజనుడికి లోపడ్డాడు, అప్పటిదాకా దేవుడికి విధేయత చూపించాడు. కానీ ఎప్పుడైతే రాజు అయ్యాడో,
ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో, ఎప్పుడైతే ఉద్యోగం వచ్చి ఘనత వచ్చి ఆశీర్వదించబడి నాకంటూ ఒక స్థాయి వచ్చిందని ఫీల్ అయ్యాడో, సౌలు దేవుని మాట వినట్లా. వినకపోగా నా బోటి పాస్టర్ గారు వెళ్ళి, అన్నా నీ జీవితంలో ఎక్కడో మార్పు జరుగుతుంది, దేవుడికి దూరం అవుతున్నావు, సరి చేసుకోవాల్సిన సరి చేసుకో, బతుకుతావు అని చెప్పాడు అనుకో. మొత్తం మీటింగ్ పెడతారే, ఆ పాస్టర్ గారిని సార్ రాని మాకండి రా, ఆయన కోటాన్ని పిలవమాకండి, విజిటింగ్ పిలవమాకండి, రాజ్యంలోకి రాని మాకండి, ఇలాంటి వ్యతిరేకత చూపిస్తున్నాడు. అంటే తప్పు చేయటం సహజం, కానీ ఆ తప్పుని సరి చేసుకోవట్లా, ఒప్పుకొని విడిచిపెట్టట్లా. దేవుడు వాక్యంలో ఏముందంటే, తప్పును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతాడు అని ఉంది. దావీదు ఉన్నాడు, దావీదు కూడా రాజయ్యాడు. సౌలు రాజయ్యాడు, దావీదు రాజయ్యాడు. దావీదు కూడా తప్పు చేశాడు. ఉరియా భార్యను తప్పు చేసి ఉరియాను హత్య చేసి ఘోరమైన పాపం చేశాడు. కానీ ఆ పాపము నాతాను ప్రవక్త వచ్చి, దావీదు నువ్వు తప్పు చేసావని చెప్పగానే దావీదు ఇంట్లోకి వెళ్ళి పశ్చాత్తపడి ఏడ్చి 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 ఆయన రాశాడు, అయ్యా నా ఏడుపుకి, నా కన్నీళ్ళకి నా పరుపు తేలిపోయిందయ్యా, ఇకనైనా క్షమించవా యేసయ్యా అని అడిగాడు. సౌలు తప్పు చేశాడు, ఏమన్నాడు తెలుసా? ఏమైంది, తప్పు చేస్తే ఏమైందంట? ఎంత దానికి కూడా అంత పెద్ద శిక్ష, ఇదేం పెద్ద తప్పా? అమాలేకీల్ని చంపమన్నాడు, చంపలేదు, తీసుకొచ్చి కట్టేశాను, ఏమైంది? ఏమవలా. ఏ అమాలేకీయుడినైతే సౌలు చంపలేదో ఆ అమాలేకీయుడే పెరిగి పెద్దోడై సౌలు చంపేశాడు. అర్థమైందా? సౌలు చంపేశాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో చాలామంది సౌలు లాంటి భక్తులు కొంతమంది ఉన్నారు, దావీదు లాంటి భక్తులు కొంతమంది ఉన్నారు. ఇందాక కొన్ని సాక్ష్యాలు విన్నాం. వాళ్ళు ఏం చెప్పారు? నా జీవితంలో చాలా తప్పులు జరిగాయి, ఇక మీదట తప్పు జరగకుండా ఒక తీర్మానం చేసుకొని కృతజ్ఞత కలిగి దేవుని ఎడల బ్రతుకుతాను అనుకున్నారు. కానీ కొంతమంది ఉన్నారు, ఇది ఒక తప్పేనా, ఇదేం పెద్ద పాపం కాదు, ఇదేం పెద్ద తప్పు కాదు, ఇది పెద్ద విషయం కాదు అనుకుంటారు. నీ జీవితంలో ఏమైనా ఉన్నాయేమో ఈ ప్రభు బల్ల ఆరాధనలో నీవు పరీక్షించుకోవాలి. నేను చెప్తున్నా, విశదీకరించి అన్నలాగా చెప్పాలంటే, ఈ అన్నలాగా చెప్పాలంటే ఈరోజు మొత్తం ఈ సబ్జెక్టే సరిపోద్ది. తప్పులంటే మీకు వ్యభిచారం చేయటమో, దొంగతనం చేయటమో, నరహత్య చేయటమో, దోచుకోవటం ఇవే కనపడతాయి. అసలు తప్పు గురించి బైబుల్ ఏం రాసింది తెలుసా? అదే సమూయేలు గ్రంథం 1 సమూయేలు 15:25 చూడు. అమ్మా రైట్, ఆ మాట ఎక్కడమ్మా అడ్రస్ చెప్పు. 23వ వచనం. తిరుగుబాటు చేయుట దేవుని ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా చాలండి. ఏం తప్పు చేయలా, ఆజ్ఞ అతిక్రమమే పాపం, లోకంలోకి వెళ్ళటమే పాపం, లోక సంబంధమైన తీసుకోవడమే పాపం. ఇప్పుడు నేను చాలామంది కంప్లైంట్లు చేస్తుంటారు, అన్నా మా ఆయన మంచోడు కాదన్నా, దుర్మార్గుడన్నా, కొడతాడన్నా, తిడతాడన్నా, మంచి చెడ్డ చూడ్డన్నా, అయినా మీ ఆయనేగా, చూసినా చూడకపోయినా మీ ఆయనేగా. నువ్వు దేవుని పెట్టావు కనుక నీకు చేతైతే చేతులెత్తి ప్రార్థన చేసి మార్చుకోవాలి తప్ప కంప్లైంట్ చేయకూడదు. మా అత్త మంచిది కాదన్నా, దుర్మార్గురాలన్నా, చిన్నకోళ్ళంటే ప్రేమ, నా మీద అస్సలు ప్రేమ లేదు, అయినా మీ అత్తేగా, నీకంటే పెద్దదేగా. కంప్లైంట్ చేయకూడదు. అత్త మీద, మామ మీద, భార్య మీద, భర్త మీద, తల్లిదండ్రుల మీద కంప్లైంట్స్ ఉండకూడదు. లోబడటమే. దాసుడు ఎప్పుడైనా యజమాని మీద కంప్లైంట్ చేస్తాడా?
చేసి ఏం చేస్తాడు? మహా అయితే ఉన్న ఉద్యోగం ఓడబీక్కుంటాడు. అంతేనా? మీరు పనికి వెళ్తున్నారు, మీ యజమాని సరిగా పట్టించుకోవట్లేదు, లేకపోతే మీకే పొద్దుగూకులు మీకే పని చేస్తున్నాడు, వాడికి చెప్పుడు వీడికి చెప్పుడు నాకు చెబుతాడేంది అని నీకు బాధ అవుతుంది. ఏం చేస్తావు? నా కర్మ అనుకొని పని చేస్తావుగా. మరి అక్కడ పని చేసినప్పుడు ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు ఏమన్నా అన్నప్పుడు ఎందుకు లోబడలేవు? ఎందుకు తగ్గించుకోలేవు? అది పాపం. అందుకే సౌలు ఆత్మీయ జీవితమే కాదు, అతని రాజ్యం కూడా పతనమైపోయింది. కానీ దావీదు అలా కాదు. తను ఎప్పుడైతే సింహాసనం మీదకి వెళ్ళాడో, ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో, ఎప్పుడైతే భోజనపు బల దగ్గరికి వచ్చాడో, కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని ఆలోచన చేస్తాడంట, ఈ భోజనం నాకు ఎలా వచ్చింది? నా శాలరీ, నా కష్టం, నా పంట, నా పశువులే, అవి నాకు ఎలా వచ్చాయి? దేవుని కృప, దేవుని కనికరం, దేవుని ఆశీర్వాదం. ప్రభువా నీకు స్తోత్రం అని అన్నది అంటాడంట. నాకు ఆత్రం అవుతుందయ్యా, నాకు ఆకలి అవుతుందయ్యా, నాకు తొందర అవుతుందయ్యా, తిండు. ప్రతిదినము దావీదు పరీక్షించుకునే అనుభవంలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? నాతాను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాడంట దావీదు. నువ్వు ఎప్పుడైనా అడగగలిగావా? ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చావు, మరి కొద్దిసేపట్లో ప్రభు బల్లల్లోకి నువ్వు రాబోతున్నావు. కొడుగడిగా ఇస్తున్నాములో దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి కొద్దిసేపట్లో నువ్వు ప్రభు బల్లలోకి రాబోతున్నావు. దావీదు క్షమాపణ అడిగినట్టు ఎన్నిసార్లు అడిగాడండి దావీదు? లెక్కకు మించిన సార్లు. సౌలా, ఇదిగో నీ వస్త్రపు చెంగోసా, నన్ను క్షమించు. నీ నీళ్ళ పొట్టి తెచ్చా, నన్ను క్షమించు. ఎన్నిసార్లు అడిగాడో, ఎంతమందిని అడిగాడో. నిజంగా మీకు ఒక విషయం చెప్పమంటావా? క్షమాపణ అడగటం చాలా గొప్ప విషయం. క్షమించడము కంటే క్షమాపణ అడగటం గొప్ప విషయం. చాలామంది చూడండి, అన్న పొరపాటు అయిపోయింది అన్న పోనీ అన్నట, సరేపా వాడు క్షమించినట్ట, బతుకోకులు చెప్పగా చాలేపా. అది క్షమాపణ. క్షమాపణ అడగాలంటే ఎంత కష్టమో మీకు తెలుసా? లోపల అహం బ్రహ్మస్మి అంటే తెలుసా? అహమే దేవుడు, నీ అహమే నీ దేవుడు. ఉన్న యోహాను ఏమని పిలిచాడు ఆయన చూసి? అదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను పద్మాసు దీవిలోకి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యో ఈ గ్రంథానికి ముద్రేసారే, దాన్ని విప్పేవాడు లేడా అని కేకలేసి ఏడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమని పిలిచారు? యోధా గోత్రపు సింహమై వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నేమో గొర్రె పిల్లకి వచ్చాడు, అందుకే సాత్వికుడు, దీనుడు, దీన మనసు గలవాడు, ప్రేమ గలవాడు, కరుణామయుడు. నువ్వు మేకులు కొడుతున్నాయేమండు, కొరడాతో కొడుతున్నాయేమండు, పిడుగుద్దులు గుద్దుతున్నాయేమండు, చెక్కకు కొడుతున్నాయేమండు, ఏమి అనండి ఆయన, నువ్వు అన్నట్టుగా 4 మేకులు వీక్కోలేకున్నాడు అయ్యా. రేపు వస్తాడు యోధా గోత్రపు సింహమై, చీల్చి పక్కన పెడతాడు. రాబోతున్నాడు యోధా గోత్రపు సింహమై.
క్షమాపణ లేని, క్షమాపణ అడగని, పశ్చాత్తాపడని, పాపములు కడుగు కొనని ప్రతి వాని లెక్క అప్పగించి తీర్చి పక్కన పెడతాడు. అందుకే మనం దేవుని ఎదుట ఎలాంటి పాపమున్నా ఒప్పుకోవాలంటే, మనకు బలారాధన అంటే, శనివారం శుద్ధీకరణ అంటే, ఉపవాస కూటాలంటే అర్థం ఏంటంటే, ఈ సంవత్సరాంతానికి, ఈ నెలంతటికి అయ్యా నా దోషం ఏమైనా, నా పాపం క్షమాపణ అయ్యా అని ఆ మనసు రావాలి విశ్వాసులుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దావీదు కట్టి మనసు ఉంది, అలాంటి మనసు సౌలుకు లేదు, అందుకే సౌలు కూలిపోయాడు. అలాంటి మనసు దావీదుకు ఉంది కాబట్టి దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేసి సింహాసనం మీద ఎక్కిస్తే ఆ సింహాసనం మీద కూర్చొని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా, నాకు ఇంత ఆశీర్వాదం ఇచ్చావు, ఇంత ఘనత ఇచ్చావు, నేను ఎవరినైనా క్షమించాల్సిన వాళ్ళు ఉన్నారా, మేలు చేయాల్సిన వాళ్ళు ఉన్నారా, నాకెవరైనా ఉపకారం చేసి లాభం పొందకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా అని జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను గుర్తొచ్చాడంట. ఎవరో? యోనాతాను. ఎందుకని యోనాతాను గుర్తొచ్చాడంటే, ఒకరోజు సౌలు దావీదును చంపాలని తెగ ఆరాట పడుతున్నాడు. మీ అందరికీ బాగా తెలుసు ఆ సంగతి, చాలాసార్లు విన్నారు. దావీదును చంపాలని పలుమార్లు. ఒకరోజు ఒక స్కెచ్ చేశాడు. రే యోనాతాను, డాడీ ఆ దావీదుకు చెప్పు, అమావాస్య రోజున మన ఇంట్లో బ్రహ్మాండమైన భోజనం చేస్తున్నా, దావీదుని భోజనానికి పిలువ అన్నాడు. సరే డాడీ. యోనాతాను దావీదు మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం, అమితమైన ప్రేమ, అమితమైన నమ్మకం. విషమిచ్చి దావీదు తాగో ఆశీర్వాదం అంటే గుట్ట తాగేస్తాడు దావీదు, అంత నమ్మకం. అయితే యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు మా నాన్నగారు నిన్ను భోజనానికి రమ్మన్నాడు అని అంటే, దావీదు అన్నాడు, యోనాతానా నీ మాట చొప్పున నేను వస్తా, కానీ మీ నాన్న నన్ను అక్కడే చంపేస్తాడు. యోనాతాను షాక్ అయిపోయాడు. మా నాన్న నిన్ను చంపడం ఏంటి? లేదు, నా మీద పగబట్టి ఉన్నాడు, నన్ను చంపాలనుకుంటున్నాడు, నేను వచ్చి భోజన బల్ల మీద కూర్చోగానే దెబ్బకి నన్ను చంపేస్తాడు. ఆశ్చర్యపోయాడు యోనాతాను. మా నాన్న నిన్నెందుకు చంపుతాడు? మా రాజ్యము శ్రమలో ఉన్నప్పుడు, మా రాజ్యము శత్రువు చేతిలో ఉన్నప్పుడు, గొలియాతు లేచి మీలో ఒక్కడైనా మగాడుంటే రండ్రా అన్నప్పుడు ఇశ్రాయేలీల భుజముల మీద ఉన్నాడు నా తండ్రి. అలాంటి నా తండ్రికి చేతగాని ఒక సైనికుణ్ణి ఒక్క రాయితో చంపినోడి నువ్వు, అభిషేకం కలిగినోడి నువ్వు, దేవుని కృప కలిగినోడి, నిన్నెందుకు చంపుతాడో నమ్మలా యోనాతాను. దావీదు అన్నాడు, సరే ఈ ఒక్కసారికి నువ్వు వెళ్ళు, మీ నాన్న కుర్చీ పక్కనే మంచి ఈట, ఈ సైజులో ఉంటుంది ఈట, చూడు, కూర్చో, భోజనానికి కూర్చో, దావీదేడి అని మీ నాన్న నిన్ను అడుగుతాడు. అప్పుడు నువ్వేమంటావంటే, నానా దావీదు వాళ్ళ ఇంట్లో కూటం పెట్టారంట, నేను చెప్పిన ప్రతి మాట యాజ్ ఇట్ ఈస్గా బైబిల్లో ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూటం పెట్టారంట, అందరిని రమ్మన్నాడు అంట, అందుకే దావీదు కూడా పోవాలంట, నన్ను అడిగి బర్తిమిలాడాడు, సరే పో అన్నాను అని నువ్వు అను. మీ నాన్న నీ మీద విరుచుకు పడకపోతే నన్ను అడుగు. విరుచుకు పడ్డాడు అంటే నీకు గుర్తు ఏంటంటే దావీదు నన్ను చంపాలనుకుంటున్నాడని. సమాధానంగా ఉంటే చంపలేదని నువ్వు ఆడికి రమ్మంటే ఆడికి వస్తాను, ఈ ఒక్క అవకాశం ఇవ్వమంటే సరే దావీదు అన్నాడు. యోనాతాను అన్నాడు, సరే నేను చెప్పినట్టుగానే చేస్తాను, అయితే ఒకవేళ నిన్ను చంపాలని ఆయన వస్తే నేను నీకు గుర్తు ముందే ఇస్తానని చెప్పి యోనాతాను వెళ్ళాడు. అమావాస్య రోజు భోజనం సిద్ధపరిచాడు. తండ్రి, కొడుకు, భార్య, పిల్లలందరూ కూర్చున్నారు బల్ల దగ్గర. ఆ కుర్చీ పక్కన ఇంత పెద్ద ఈట ఉంది. యోనాతాను చూశాడు, అరే ఈట ఎందుకు పెట్టుకున్నాడు? భోజనం దగ్గర ఈట ఎందుకండి? చెంబో గ్లాసో బాటిలో ఉండాలి, కానీ ఈట ఎందుకు పెట్టుకున్నాడు? సరే యోనాతాను కూర్చున్నాడు. ఓ ముద్దు కలుపుతా ఉంటే సౌలు అడిగాడు, యోనాతాను దావీదేడి అన్నాడు. సేమ్ చెప్పాడు. నానా వాళ్ళ ఇంట్లో కూటం జరుగుతుందంట, పాస్టర్ గారు వచ్చారంట, అందుకే దావీదు బ్రతిమలాడాడు, నేను ఆ కూటానికి పోవాలి, అవకాశం నేను ఆ కూటానికి పోవాలి, నాకు ఛాన్స్ పర్మిషన్ నేను అడిగాడు, సరే పో అన్నాను అన్నాడండి. ఇంకా ఆ బూతులు నేను చెప్పలేను. ఎన్ని బూతులు తిట్టాడంటే
నేను ఆశ్చర్యపోయా, సౌలు నోట్లోంచి అన్ని బూతులు వచ్చినాయా? యాజ్ ఆడంగి మొహమాడా, థో ఎత్తగనిందిరా నీ అమ్మ నిన్ను, ఇట్లాగే మాట్లాడాడు. పనికి మాలోడా, వాడు బ్రతికొండగా రాజ్యం నీకెట్లా వస్తుందిరా అంటే, సౌలు హృదయంలో ఉన్న స్వార్థాన్ని చూసారా? సౌలు హృదయంలో ఉన్న క్రోధం చూసారా? ఇంత పనికి మాలోడు నా కడుపులో ఎట్ట పుట్టేవరా అని పక్కనున్న ఈట్లు తీసుకొని యోనాతాను మీద వేసాడు, కన్న కొడుకు మీద వేసాడు. అంత క్రోధం. దేవుని కృప దెబ్బకు యోనాతాను తప్పించుకుంటే అది వెళ్ళి గోడ గుచ్చుకుందంట. ఇక పరిగెత్తుకుంటా దావీదు యోనాతాను బయటికి వెళ్ళి దావీదును ఒక స్థలంలో కూర్చోమని చెప్పాడు. నిజమో కాదో కూర్చో, పలాని బండ దగ్గర కూర్చో, నేను 3 బాణాలు వేస్తా, తెలిసి తెలియనట్టుగా నా పన్నుడిని పంపిస్తా, ఆడు వస్తూ ఉన్నప్పుడు నేను చెప్తా బాణాలు బండకి యువతలోనే తీసుకురాపో అంట, నువ్వు అట్నుంచంటే పరిగెత్తో అని చెప్పాడు. ఇక బయటికి వెళ్ళాడు, బాణాలు వేసాడు, పన్నుడికి చెప్పాడు బండ యువతలోనే తీసుకురాపో అంటున్నాడు. పన్నుడికి ఏం అర్థం కావట్లేదు, బండ అవతల కదా బాణాలు పడ్డాయి, ఈయన బండి అవతల అంటాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో దావీదు లేచి పరిగెడతా ఉంటే యోనాతాను ఆ వైపు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దావీదును అలాగ కౌగిలించుకొని గట్టిగా ఏడ్చి, ఇద్దరు ఒకరికొకరు ఏడ్చుకొని, నా తండ్రి నన్నే చంప చూశాడు, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు దావీదు, ఇదిగో నా దేవుడు గొప్పవాడు, దేవుడు న్యాయవంతుడు, రాజ్యము నీదవుతుంది ఏదో ఒకరోజు, యేసు నామములో రాజ్యము దావీదు దగునుగాక. ఎవరు చెప్తున్నారు చూసారా? ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడి కొడుకు పక్కనోడికి అధికారం రావాలని అనుకునేవాడు ఒక్కడైనా ఉన్నాడా? భూతద్దం పెట్టి ఎతికితే కనపడదు. కానీ యోనాతాను అంటున్నాడు, ఆ సింహాసనానికి అర్హుడవు నీవే, నీకు అర్హత ఉంది, నీకు అభిషేకం ఉంది, దేవుడు నీతో ఉన్నాడని నేను గుర్తుపట్టాను, నువ్వు తగ్గిన వాడవు దావీదు. అయితే నా తండ్రి అంతరించిపోయినప్పుడు, నా తండ్రి లయమైపోయినప్పుడు, సింహాసనము నీదైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యోనాతాను చెప్తున్నాడండి. ఒక్క క్షణం యోనాతాను దావీదును చంపాలనుకుంటే స్పాట్లో చంపేయచ్చు. తండ్రి రాజు, యోనాతాను రాజకుమారుడు, అతని దగ్గర సైన్యం ఉంది, చంపేయచ్చు. కానీ కౌగిలించుకొని తన స్నేహ బంధానికి విలువనిచ్చి, నువ్వు నీతిమంతుడివి, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రమాణం చేశాడంట. 2వ సమూయేలు పుస్తకం 19వ అధ్యాయం 24వ వచనంలో ఒక్క మాట చదువుదాం. సారీ 9:1 చదువు. 2వ సమూయేలు 9:1. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి ఒకసారి ఆ మాటలు జాగ్రత్తగా వినండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు చాలండి. ఒకసారి మీ తలలు పైకెత్తండి. దావీదు భోజనపు బల్ల మీదకి వచ్చి, లేకపోతే ఆ సింహాసనం మీదకి వచ్చి ఆలోచన చేస్తున్నాడు. మొదట దావీదు ఆలోచన, గుడారంలో ఉన్న దేవాలయము, ఆ మందసమును దేవునికి ఒక ఆలయం కట్టి ఆలయంలో పెట్టాలి. అంటే ఫస్ట్ థింగ్ ఆయన మైండ్ మందిరం మీదకి వెళ్ళింది. మందిరంలో ఏం తక్కువైంది, మందిరంలో ఏది అవసరత ఉంది, మందిరానికి ఏం చేయగలను, ఏం చేయాలి, మందిరం మీదకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వెంటనే నేను ఎవరికి ఉపకారం చేయాలని చూస్తే యోనాతాను జ్ఞాపకం వచ్చాడు. యోనాతానును బట్టి సౌలు కుటుంబీకులకు నేను ఏమి ఉపకారము చేయగలను అని అడిగాడండి. నేను అనుకుంటా, యోనాతానును బట్టి ఎందుకయ్యా అంటే, యోనాతాను దావీదును గుర్తుపట్టాడు. ఏం గుర్తుపట్టాడు? అరే ఈయన వయసు ఎంత, ఈయన మాట్లాడే మాటలేమో 60 ఏళ్ళలాగా ఉన్నాయి, వయసు ఏమో 20 ఏళ్ళలాగా ఉంది, ఇంత అభిషేకం కలిగిన మాటలు ఎలా వస్తున్నాయి? దేవుని అభిషేకం ఉంది, దేవుని ఆత్మ దావీదు మీద ఉంది. ఏదో ఒకరోజు దావీదు గొప్పవాడు అవుతాడు, ఏదో ఒకరోజు దేవుడు దావీదును అధికమైన స్థితిలో నిలబెడతాడు. అది నాకు అర్థమవుతుందని ఒక యవనస్తుడు గుర్తుపడుతున్నాడండి.
ఈరోజు చాలామందికి అర్థం కావట్లా జరుగుతున్న ఈ పరిచర్య, వినబడుతున్న వాక్యం, చెప్పబడుతున్న ఉపదేశం, సేవకుడి జీవితం అర్థం కావట్లా, గుర్తుపట్టట్లా. ఏందోలే, పోతున్నాం వస్తున్నాం, తింటున్నాం వెళ్తున్నాం. ఎందుకని ఈ వయసులో అలాంటి మాటలు దైవజనుడి నోట నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు? ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఏ రోజైనా ఆశీర్వాదకరమైన, ఈ లోక సంబంధమైన, ఈ భూ సంబంధమైన, మిమ్మల్ని ప్రోత్సాహకరమైన మాటలతో మెప్పించి, కవ్వించి, నవ్వించి, అబ్బో మిమ్మల్ని అల్లాడించి, మీ దగ్గర ఏదో ఆశించి, అలాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా? ఇక్కడ కఠినమైన ఉపదేశం ఎందుకు వినపడుతుంది? దావీదు మీద ఉన్న దేవుని ఆత్మ ఈ దైవజనుడి మీద వందేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు బహుశా గుర్తుపట్టాడు, యోనాతాను గుర్తుపట్టినాడు. గుర్తుపట్టి ఆ ఉపదేశాన్ని అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు ఆలోచన చేస్తే, అప్పుడు ఒక ఆయన చెప్పాడు, షీబా అనే ఒకడు, అయ్యా ఉన్నాడయ్యా, ఒకడు ఉన్నాడయ్యా. ఎవడో? మెఫీబోషెతు అనే యోనాతాను కుమారుడు ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? పలానా దేశంలో ఉన్నాడు. 30వ వచనం చదువు, 19వ అధ్యాయం. సరే 20వ అధ్యాయం 42వ వచనం చదువు. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. చాలండి. హలో, యోనాతాను దావీదు ఏం చెప్తున్నది తెలుసా? అంతటా యోనాతాను యెహోవా నీకు నాకు మధ్యన, నీ పిల్లలకి నా పిల్లలకి మధ్యన ఎన్నటెన్నటికి సాక్షిగా ఉండునుగాక. మనమిద్దరము చాలండి. దేవుణ్ణి బట్టి ప్రమాణం చేసుకుంటున్నాం. అమ్మా, ఇక నేను ముగిస్తున్నాను. ఇక నా వైపు చూడండి. యోనాతాను అంటున్నాడు, నీకు నాకు, నీ పిల్లలకి నా పిల్లలకి ఎన్నటెన్నటికీ సమాధానం ఉండాలి. దీనికి దేవుడే సాక్ష్యం. ఇక దావీదు సెలవు. ఒకవేళ నా ప్రాణం పోతే పోవచ్చు, కానీ నువ్వు మాత్రం నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇద్దరు విడిపోయారు. ఆ తరువాత సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోయారు. దావీదు రాజ్యంలోకి వచ్చాడు. రాజ్యంలో ఏలుబడి చేయటం మొదలుపెట్టాడు. దేవుడు ఆ సౌలుని యోనాతానును చంపుతున్నప్పుడు ఆ మెఫీబోషెతు వయసు 5 సంవత్సరాలు. ఈ 5 ఏళ్లలో వాడిని పెంచడానికి ఉన్నటువంటి దాది శత్రు చేతిలోంచి ఆ పిల్లోడిని తప్పించాలని ఆయన పట్టుకొని పరిగెడతా ఉంది. పాపం మొసళ్ళు అనుకుంటా బోర్ల పడింది. పట్టమే మెఫీబోషెతుకి కాళ్ళు 2 విరిగిపోయినాయి. 2 కాళ్ళు లేని కుంటివాడైపోయాడు. అయినా ఆ కుంటుని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసింది. షేబా అనేవాడు ఆ మెఫీబోషెతుని తీసుకొని సౌలు ఆస్తులన్నీ షిబానే చూసుకుంటూ ఆ డబ్బులు తీసుకెళ్ళి మెఫీబోషెతుని పెంచి పెద్ద చేశాడు. అయితే ఈ షిబా అనేవాడు చాలా తెలివి కల్లోడు, మహా తెలివి కల్లోడు. ఆస్తులన్నీ ఆడి పేరు మీద పెట్టుకొని, ఎవరి అన్ని మెఫీబోషెతు. కానీ మెఫీబోషెతుకి ఈ విషయం చెప్పకుండా, మీ నాన్ని మీ తాతని చంపేశారు, మీ ఆస్తి లాగేసుకున్నారు, నేనే నీకు పోషిస్తున్నాను, నేనే నీకు డబ్బులు ఇస్తున్నాను చెప్పా చేయకుండా మెఫీబోషెతుని తీసుకెళ్ళి వేరే దేశం వాడికి అమ్మేసుకున్నాడు. చూసారా? అమ్మేసుకున్నారు. ఈడు అమ్మేసి మళ్ళీ వచ్చి దావీదు దగ్గర ఉన్నాడు షిబా అనేవాడు. ఇక దావీదు ఆలోచన చేశాడు కదా, యోనాతానుకు నేను చేయాలి కదా, యోనాతాను పిల్లలు ఎవరన్నా ఉన్నారా అని చూస్తే ఈ దావీదు బయటికి వెళ్ళగాని షిబా కనపడ్డాడు. దావీదు వెంటనే
షేబా అన్నాడు. ఆడికి మొత్తం అర్థమైంది, ఈయనకేదో గుర్తొచ్చినట్టుందే అని. అయ్యా, మరి సౌలు యోనాతాను వంశంలో ఎవరు లేరా అంటే, ఒకడు ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? పలానా దేశంలో ఉన్నాడు. వాడికి తెలుసు, వాడికి తెలుసు, దావీదుకు తెలుసు. ఎందుకని? దావీదును సౌలు తరుముతున్నప్పుడు సౌలు పక్కన ఉన్నాడు వీడు. కొంతమందికి సింహాసనం ఎక్కిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, వ్యాపారం వృద్ధి చెందినాక 4 రాళ్ళు 4 డబ్బులు సంపాదించిన తర్వాత కింద వాళ్ళు కనపడరు. కానీ దావీదు అలా లేడు. చూడు, ఏ స్థితిలో అందరిని గుర్తుపెట్టుకున్నాడు జాగ్రత్తగా. షేబా అన్నాడు. పలానా చోట ఉన్నాడయ్యా. ఎక్కడున్నాడు? పలానా ఊర్లో ఉన్నాడా. ఏం చేస్తున్నాడు? బానిసగా ఉన్నాడా. వెళ్ళి వాడిని తీసుకొని రండి. తీసుకొచ్చారు. వారసుల్లో ఒకరిని చేసి భోజనం బల్ల మీద పెట్టి, ఇక అంత సవ్యంగా ఉంది, బాగుంది అనుకున్నప్పుడు దావీదు కొడుకైన అబ్షాలోము దావీదు రాజ్యాన్ని తన వైపు తిప్పుకోవాలని తండ్రికి వ్యతిరేకంగా మరలా సంతకాలు మొదలుపెట్టాడు. ఇశ్రాయేలుకు నేనే రాజుగా ఉంటాను, సంతకం పెట్టండి, సంతకం పెట్టండి. ఊర్లో వాళ్ళందరితో సంతకాలు పెట్టిస్తున్నారు. ఈడెవడు షీబా అనేవాడు ఆడి దగ్గరికి పోయాడు, అబ్షాలోము దగ్గరికి. ఈ దావీదు దగ్గర ఉంటే ఎప్పుడైనా ప్రమాదమే, ఈయన మామూలుడు కాదు అని అబ్షాలోము దగ్గర చేరాడు. అబ్షాలోము దగ్గర చేరి బాగా రెచ్చగొడుతున్నాడు అబ్షాలోముని. దావీదు ఎంతటో ముసలుడు అయిపోయాడు. ఏసేయ్, గాడిదేవుంది ఈడిదేవుంది, వాళ్ళ వాళ్ళు కాదు, వీళ్ళ వాళ్ళు కాదు. కొంతమంది డబుల్ గేములు బలి ఆడుతుంటారు. భోజనం బల దగ్గరికి వచ్చినప్పుడు ఆడండి, డబుల్ గేములు ఆడి వేసాయి. ఇక రేపు ఎల్లుండి మనకు కూడా ఎన్నికలు వస్తాయి. ఇక వాళ్ళు వస్తారు, టీడీపీ వాళ్ళు పట్టేస్తారు, నీకే వేస్తారు. వైసీపీ వాళ్ళు వస్తారు, నువ్వన్నా ఇన్ని పథకాలు ఇచ్చి నీకే. ఇంకోడతారు గలాసు పట్టుకో, నాకు కొద్దిగా పోతావని, నీకే. ఎవరు వచ్చిన వాళ్ళు ఎన్ని గేములు ఆడతారో ఒక నిశ్చయత ఉండదా, ఒక క్లారిటీ ఉండదా. అట్టుంటే పాస్టర్ గారు మరి అట్టున్న వాళ్ళందరూ ఏమయ్యారు? బాగానే ఉన్నారుగా. ఊర్లో తెలీదా పలానా వైసీపీ వాడు, పలానా టీడీపీ వాడు అని తెలీదా? మనకెందుకు అసలు, ఎందుకు వచ్చిన గొడవ అంటే, ఎవరు వచ్చిన వందనాలు చెప్పండి, ఎవరు డబ్బులు ఇచ్చింది తీసుకోమాకండి సోత్రం. 500 ఏ పార్టీ ఒకరోజు కూలేగా. అంత చండాలం వాడు. ఎవడన్నా గెలవని రేపు పొద్దున అనుకుంటాడుగా, ఇటు 500 తీసుకున్నాడు కక్కురితోడు అనుకుంటాడుగా. అదే తీసుకోకపోతే నీ నిజాయితీని బట్టి డబ్బులు కూడా తీసుకోలేదు అనుకుంటాడుగా. ధైర్యంగా ఉండండి, అది మన హక్కు, దాని డబ్బుతో కొనొద్దు. ఆడ షీబా కూడా అబ్షాలోము దగ్గరికి వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి డబుల్ గేమ్లు ఆడుతున్నాడు. ఈలోపు దావీదు తిరగబడితే చచ్చేది కొడుకేనని కొడుక్కి కాస్త దూరంగా ఉందామని అడవిలోకి వెళ్ళాడు. అడవిలో కొద్ది రోజులుండి మరలా తిరిగి వచ్చాడు. ఈ అడవిలో దావీదు వెళ్ళినప్పుడు షీబా అనేవాడు క్యారేజీలు కట్టుకొని పోతున్నాడు దావీదు దగ్గరికి. దావీదా, తిన్నావా? ఎవడు పెడతారు అడవిలో? నాకు, నేను పెడతానయ్యా, తిను. పెట్టాడు. ఇక మొత్తం సమస్య పోయింది. అబ్షాలోము చచ్చిపోయాడు. దావీదు సింహాసనం దగ్గరికి వచ్చాడు. ఈలోపు ఈ మెఫీబోషెతు అనేవాడు దావీదు దగ్గరికి వస్తున్నాడు. దావీదు దగ్గరికి వస్తుంటే దావీదు అడిగాడు, మెఫీబోషెతు, నేను అడవిలో ఉన్నప్పుడు నా దగ్గర రాలేదేంది నువ్వు అన్నాడు. అంటే మెఫీబోషెతు అన్నాడు, అయ్యా, నా కాళ్ళు 2 కుంటి కాళ్ళు, నేను గాడిదని ఎక్కి నీ దగ్గరికి రావాలని నా పనివాణ్ణి, ఒరే గాడిద గంతలు కట్టి నన్ను గాడిద మీద కూర్చోబెట్టరా, నేను దావీదు దగ్గరికి వెళ్ళాలంటే వాడు నన్ను మోసం చేసి నీ దగ్గరికి వచ్చాడయ్యా. షేబా నీ దగ్గరికి వచ్చాడయ్యా. పోయినోడు ఊరుకున్నాడా? దావీదా, నువ్వు ప్రేమించి నెత్తిన పెట్టుకున్నావే మెఫీబోషెతు, ఆడు అబ్షాలోముతో చేతులు కలిపాడు, నీ గుంతలు ఎత్తనాడని చెప్పాడు. ఆ షేబా నీకు అబద్ధం చెప్పాడు. కానీ నేనైతే నీవు అరణ్యములోకి వెళ్ళిన నాటి నుంచి నా గడ్డము కత్తిరించలేదు, నా కాళ్ళు కడగలేదు, నా బట్టలు ఉతకలేదు, నేను స్నానం కూడా చేయలేదయ్యా. దావీదు అయినా కోప్పడ్డాడు, నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలా, నేను ఇంత ప్రేమించాను అని అంటే. అప్పుడు ఆ మెఫీబోషెతు అంటాడు దావీదుతో, రాజా, నీవు న్యాయస్థుడు అని నా తండ్రి నమ్మాడు, అందుకే నువ్వు నన్ను మరలా చేరదీశావు. నువ్వు ఏం చేస్తే న్యాయం, నీ ఇష్టం. నేనైతే ఇదిగో నా గడ్డం కత్తిరించలేదు, నా బట్టలు ఉతకలేదు, నా రాజు క్షేమంగా ఉండాలి అనుకున్నా. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్షేమంగా ఉండాలి, నీ క్షేమ సమాచారం నేను వినాలనుకున్నా. నువ్వు దేవదూత వంటి వాడవయ్యా. ఆ మాట చదువుతారు ఒకసారి. అదే 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం చదవండి. నా ఏలినవాడా రాజా, కుంటివాడను గనుక అనుకొనగా, నీతో పాటు నేను రావాలని అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాడయ్యా. నీతో అబద్ధం చెప్పాడయ్యా వాడు. అయితే నా ఏలిన వాడవు రాజువగు నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అనుకూలమో అది జరిగించుదువుగాక. హలో, ఈరోజు చాలామంది విశ్వాస జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు అది దైవజనుడు కానీ, దేవుడు కానీ, సంఘ పెద్ద కానీ, ఆత్మీయుడు కానీ, స్నేహితుడు కానీ, నీ సహోదరులు కానీ, నీ ఇంటివారు కానీ, కొంతమంది పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ పిల్లలకి నచ్చదు అది. ఎందుకని? వీళ్ళకు ఒక ఉద్దేశం ఉంటుంది, వీళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. దాని ఇష్ట ప్రకారం చేయడానికి తండ్రి ఒప్పుకోడు, లేదా తల్లి ఒప్పుకోదు. అందుకని ఆ పిల్లలకి ఈ తల్లిదండ్రులు మూర్ఖుల్లాగా, దాన్ని ఇంకా ఏం చెప్పాలా, నాకేందో రావట్లేదు, మా కిరణ్ గారు చెప్పినట్టు పెద్ద శత్రువుల గొలియాతుల్లా కనపడతారు తల్లిదండ్రులు. నేను ఫలానాని ప్రేమించాను, నాకు పెళ్లి చేయవా. వాడు మంచోడు కాదమ్మా, తిరుగుపోతాడు, తాగుపోతాడు, మంచోడు కాదు. మీకు తెలియదమ్మా, నా కళ్ళతో చూడండి. నీ కళ్ళకి మనోనేతలకు గుడితనం కలిగజేశాడు సైతాన్ గాడు. నేను ఫలానా ఊరు పోతాను, అక్కడ నన్ను చదివేవా. ఆ ఊరు మంచిది కదా, ఆ కాలేజ్ మంచిది కాదు, ఫలాని కాలేజీలో చదవా. నీకేం తెలుసు పనికి మనలోడా, బరుగుట్లు కాసుకునేవాడికే. అమ్మాయి పొద్దున్నే లేవాలి, ఇల్లు తొడవాలి, పని చేసుకోవాలి, ఇది నీ బాధ్యత, ఇది నీ పని. ఆడ దొరికిందిరా నాకు పొద్దుగోలు ప్రశాంతంగా పండుకుందామంటే. కొంతమంది మార్కులు వేస్తారు. దావీదు అన్నాడు, ఎందుకురా నువ్వు రాలేదు. ఒక మాట మీకు అర్థమవుతుంది, మాయ్ ఎందుకు పొద్దున్నే లేవలేదు. అప్పుడు మోఫీబోషెత్ అక్కడ ఉంటే ఏమని చెప్పేవాడు తెలుసా, నా ఏలినవాడా, నేను లేద్దాం అనుకున్నా, నువ్వు పండుకో, అంత అమ్మాయి చేసేది కానీ నువ్వు అక్కడ దుర్మార్గుడు నా మీద చెప్పి నన్ను నీ దగ్గర బుక్ చేశాడు నా ఏలినవాడా అని చెప్పేది. రేయ్ ఎందుకు రా ఈ పని చేయలేదు, నేను చేద్దాం అనుకున్నా, మనతో ఏం పని లేదురా, అంతా వాళ్ళు చేసుకుంటారంట అని ఒక దుర్మార్గుడు వచ్చి చేసే నన్ను కూడా చేయలా. కెమెరా ఎంత, 2,50,000. సరే ఒక 20,000 అని ఇద్దాం, ఎందుకు తెచ్చుకున్నారులే. వాడు ఎవనీలా, ఎవడాడు, సిబా అబద్ధమాడేవాడు, రాజుకు నీ మీద నిందలు ఎక్కించేవాడు. అయినను మెఫీబోషెత్ అంటాడు, నా ఏలినవాడ రాజా, నువ్వు న్యాయస్థుడివి, దేవదూత వంటి వాడవు, నువ్వు ఏది చెబితే అదే నీకు స్తోత్రం. దైవజనుడా, నువ్వు ఏది చెప్తే అదే, ఏ పేరు పెడితే అదే, ఏ డేటు పెడితే అదే, ఏమంటే అదే. దైవజనుడు మాట అంటే మాటే, మళ్ళా తిరుగు మాట్లేదు. దేవుడు ఏదైతే అదే నీ చిత్తమే ప్రభువా. గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, పిల్లలు పోయారు, ఇక నేను కూడా కృషించిపోతున్నా. నేను చచ్చినను మరల నా సజీవుని నేను కన్నులారా చూస్తానన్న నమ్మకం నాకు ఉంది. నా యేసయ్య ఎప్పుడే నాకు మేలే చేయాలా, అన్ని పాజిటివేనా, అన్ని ఆశీర్వాదాలేనా. సాయంత్రం 6 గంటలకు చీకటి వచ్చింది, మళ్ళీ పొద్దున 6 అయితే వెలుగు వస్తుంది.
ఈరోజు వ్యాధి వచ్చింది, 2 రోజులు ఉంటుంది, ఈ నెల ఉంటుంది, ఈ సంవత్సరం ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆశీర్వాద సంవత్సరమే నీకు. హల్లెలూయా. ఎప్పుడు శ్రమేనా? నీ చిత్తం ప్రభువా, నీ సంఘమే, నీ పరిచర్యే, నశించిపోతున్న ఆత్మలే, నీ సేవే. మెఫీబోషెతుకున్న మనస్సు అది. పెన వేసుకుపోయాడంట దావీదుతో. యోనాతాను ఎప్పుడన్నా అన్నాడా, ఒరే దావీదుగా మై మీద కొత్తరా అన్నాడా? ఇప్పుడేనా అన్నాడా? కౌగిలించుకొని ఏడ్చి ముద్దు పెట్టాడు. దావీదు కూడా అంటాడు, బా ఇదేం ప్రేమరా నాయన, స్త్రీలు చూపించు ప్రేమ కంటే అధికమైన ప్రేమ నీవు నా ఎడల కలిగి ఉన్నావురా. నీలాంటి ప్రాణ స్నేహితుని నేను పొందుకోలేనని యోనాతాను చచ్చిపోయాడన్న సంగతి విని అన్నము నీళ్లు మాని ఏడ్చాడంట దావీదు. ఆ ప్రేమ ఒక దైవజనుడికి, విశ్వాసికి ఉండాలి. హల్లెలూయా. దమ్ముంటి చెప్పు, గట్టిగా హల్లెలూయా చెప్పు. ఎవరెవరికి? దైవజనుడికి. పాస్టర్ గారు అల్లాడు వస్తున్నాడు అనుకో, ఏం అడుగుతాడు, ఎందుకు వచ్చిన బాధ, ఈ పక్కన తుర్రు అటంటోడా మీ పాస్టర్ గారు? అవునా? అవునన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెనకాల అక్కబోన్ అవుతుంది కాదు కదా? మరి ఆ బాండింగ్ ఎక్కడ మిస్ అవుతుంది? దావీదులాగా, యోనాతానులాగా మెఫీబోషెతు కూడా దావీదు నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాడు. అయ్యా నువ్వు ఎట్టంటే అట్టయ్యా, నీ ఇష్టమయ్యా, కానీ నా ఉద్దేశం ఒకటే. ఆ చివరి మాట చదువు, 30వ వచనం. అందుకు మెఫీబోషెతు చాలండి. అందుకు మెఫీబోషెతు, నీవు నీ నగరికి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక చాలు. దావీదు అన్నాడు, నీ ఆస్తుంది కదా, నీకు సగం వాడికి సగం ఇస్తాలే అన్నాడు. మెఫీబోషెతు అన్నాడు, చిల్లి గవ్వ కూడా నాకు వద్దయ్యా, మొత్తం అనే తీసుకోమను, నువ్వు క్షేమంగా వచ్చావు, నాకు అది చాలు. ఆమేన్. ఎవరు క్షేమంగా ఉన్నారు? దావీదు. నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలు. ఇప్పుడు చెప్తా వినండి. దావీదు అంటే దేవుడు, యోనాతాను అంటే యేసుక్రీస్తు, మెఫీబోషెతు అంటే మనమే. దావీదు అంటే దేవుడు, యోనాతాన్ అంటే యేసుక్రీస్తు, మెఫీబోషెతు అంటే మనమే. ఇప్పుడు వారి ముగ్గురులో ఉన్నటువంటి ఆ వ్యత్యాసం చెప్తా. మెఫీబోషెతు ఎవరు? కుంటోడు. మెఫీబోషెతు ఎవరు? దాసుడు. మెఫీబోషెతు ఎవరు? కరువులో ఉన్నవాడు. మెఫీబోషెతు ఎవరు? దిక్కులేనివాడు. కూర్చోబెట్టి కూడు పెట్టలేని స్థితిలో ఉన్నవాడు, ఆహారము లేని స్థితిలో మెఫీబోషెతు ఉన్నాడు. నడవలేడు, పరిగెత్తలేడు, ఏమీ చేయలేడు. నువ్వు ఉన్నావు, ఈరోజు వదిలేయి. నిన్న నీ పరిస్థితి ఏంది? దేవుడి కొరకు వచ్చావా? దేవుడి కొరకు పరిగెత్తావా? దేవుడి కొరకు ఏమైనా చేయగలిగావా? దేవుని కొరకు నడిచావా? పాటలైతే నడిపించునావా, ఎందుకయ్యా నేను కుంటివాణ్ణి ప్రభువా, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. టైం అవుతుంది. ఎక్కడంట? నువ్వు నడవలేవా? నీకు కాళ్ళు లేవా? ఉన్నా కూడా నడవలేవు అంటే కుంటితనమేగా. మంచం మీద కూర్చుంటుంది ఒక్కొక్క ఆమె, అమ్మాయి నీళ్ళు దాపో, ఏం 2 కాళ్ళు బాగానే ఉన్నాయి, పోయి తెచ్చుకోరాదా? అన్నం దాపో. నాకు అప్పుడప్పుడు మీరు పరిచయం చేస్తారు, నాకు ఇవే గుర్తొస్తాయి. మీరేమో దావీదు లాంటి దైవజనుడు,
ప్రేమించాలి, జాగ్రత్త చూసుకోవాలి, అన్న కాలు కింద పెట్టకూడదని మీ బాధ మీది. నా బాధ ఎన్ని చదివినప్పుడు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పోవచ్చుగా రావచ్చుగా, నా బాధ నాది. కానీ ఏం చేస్తాం? కొన్నిసార్లు మనకు కాళ్ళున్నా నడవలేం. కొంతమందికి ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి, చర్చికి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు చర్చికి రాలేదు అని అడగండి. రీజన్ ఏం చెప్తారు? ఎవడు రావాడు? రచ్చకుడు. గట్టిగా వెళ్ళలు చెప్పండి. చర్చికి రాని వాళ్ళు ఉంటారు, ఎందుకు రాలేదని అడగండి. కాళ్ళు లేవా? కాళ్ళు ఉండవా వాళ్ళకి? ఛార్జీకి డబ్బులు లేవా? సప్పట్లు కొట్టడానికి చేతులు లేవా? ఆరాధించడానికి నోరు లేదా? దేవుని త్యాగం తెలీదా? రాలా. బహుశా వాడు యోనాతాను సంతానం కాదేమో. ఎవరి సంతానమో, అందుకే రాలా. చర్చికి రానివాడు ఎవడంటే కాళ్ళుండి లేనివాడు, రానివాడు, నడవలేనివాడు. ఒకప్పుడు మనం బానిసలం. దేనికి? చదువుతారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, త్వరగా, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారైండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించి మీరు వాటిని ఎదిరించుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొంటిరి. శరీరేచ్ఛలకి, అపరాధములకి, పాపానికి మునుపు దాసులం. అవి మనల్ని ఏలుబడి చేశాయి. ఆ పాపంలో మనం చిక్కుబడి ఉన్నాం. కానీ ఈరోజు యేసు రక్తం మనల్ని విడిపించింది, మనల్ని తీసుకొని వచ్చింది ఇక్కడ దాకా. యోనాతాను తన పిల్లల కొరకు ప్రాణం పెట్టాడు. దావీదా, నాయనా నేను చస్తే చచ్చా, నా పిల్లలు జాగ్రత్త అయ్యా, నా పిల్లలకు భక్తి నేర్పుకున్నాను, నా పిల్లలకు నీ గురించే చెప్పాను. దేవుడు ఉన్నాడురా, మన దేవుడు గొప్పోడురా, పరలోకం తీసుకెళ్తాడురా, నరకం ఉందిరా, తప్పించుకోండిరా, జాగ్రత్త అని చెప్పాను. యోనాతాను చెప్పి చచ్చిపోయాడు. దేవుడు యోనాతాను ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని యోనాతాను పిల్లల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు దావీదే దేవుడైతే ఆ దేవుడు నీ పిల్లల్ని ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి? అమ్మా, చర్చికి రమ్మంటే రావే, ఎక్కడికి వెళ్ళావు? 2 కూలీలు ఇస్తారంటే ఇల్లా, ఈరోజు కొంచెం ఎక్కువ పడుతుందంటే పొయ్యా, ఈరోజే నాన్నయ్య కాస్త వచ్చేది, సరే వెళ్ళిపోయి బాగానే ఉంది. ఇదంతా దేనికోసం? నీకున్న 4 గేదెలతో పాటు 2 పిల్లలు, ఆ 2 కోసమేగా. గేదెల కోసమా? గేదెల కోసం కాదు కదా, ఆ 2 పిల్లల కోసమే కదా. మరి ఆ 2 పిల్లలు క్షేమంగా, సుఖంగా, ఆరోగ్యంగా, ఆయుష్కాలంతో బ్రతకాలి అంటే దేవుని కృప కావాలా వద్దా? నాకు అవసరం లేదనే బతుకుతానంటే ఇంకా అసలు ఆడికి ఏమీ చెప్పలేదు. మొన్న ఒక అబ్బాయికి సువార్త చెప్పా, అబ్బాయి దేవుడు చాలా బలవంతుడు, గొప్పవాడు, మన కోసం తగ్గించుకొని ప్రాణం పెట్టాడు, నమ్ముకో దేవుడిని అంటే, నాకు ఎన్ని నమ్మకాలు లేవు అన్నాడు. సరే స్ట్రైట్గా ఒక మాట అడుగుతుంది, సమాధానం చెప్పు, దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడంటే ఉన్నాడు, కాకపోతే అదొక నమ్మకం అన్నాడు. మరి అదే కదా నేను చెప్తుంది. అంటే మనిషి దేవుడు పుట్టాడంటే నేను విన్నాన్నయ్యా. మరి ఎట్టొచ్చాడు? కోతిలోంచి వచ్చాడు. కోతిలోంచి మనిషి వచ్చాడా? నిజమా? ఎట్లా? కోతి రూపాంతరం చెందింది, మనిషిలాగా మారింది. మరి మనిషి రూపాంతరం చెంది సింపాంజీలాగా మారలేదే, మనిషిలాగే ఉన్నాడు కదరా. సమాధానం లేదు. పోనీ కోతిలోంచి వచ్చాడు, ఆ కోతి నుంచి వచ్చింది, అది నుంచి వచ్చింది, అది నుంచి వచ్చింది, భూమిలోంచి వచ్చింది, భూమి నుంచి వచ్చింది, సూర్యుడిలోంచి వచ్చింది, సూర్యుడు నుంచి వచ్చాడు, సమాధానం లేదే. సరే పోనీ ఒక భూమి వచ్చింది, మళ్ళీ ఇంకో భూమి రాలేదే. ప్రపంచమంతా, విశ్వమంతా తిరుగుతున్నారు కదా, ఇంకొక భూమి ఉందేమో చూద్దామని రాలేదే. నమ్మురా నాయన. పాస్టర్ గారు అంత వైరస్ అంటే
అంత వైరస్ అండి, బ్యాక్టీరియా అండి, ఫంగస్ అండి, అక్కడి నుంచి పుడుతుందండి జీవి. ఓరే నాయన, ఆ వైరస్ని ఆ ఫంగస్ని కూడా పుట్టించింది దేవుడేరా. నువ్వు చెప్పే సైన్స్ పుట్టక ముందే దేవుడి సైంటిస్టులు ఉన్నారు భూమి మీద. చెప్పాలంటే చాలా సబ్జెక్టు. ఇప్పుడు గెలీలియో అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. అబ్బా, మంచి సైంటిస్ట్ అని పేరు ఎప్పుడు వచ్చింది? టెలిస్కోప్ అనే పరికరాన్ని కనుక్కొని దాంతో అలా చూసి నక్షత్రాలను చూసి, అబ్బో నక్షత్రాలు కదులుతున్నాయి అని చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అబ్బాబ్బా, భలే మంచి మాట చెప్పాడు రా అని. తెక్కలోడా యోబు ఎప్పుడో చెప్పాడు. ఏమని? నక్షత్రములను దాని స్థానము నుంచి కదిలించేవాడు ఆయనే. గెలీలియో కంటే పెద్ద సైంటిస్ట్ యోబు కాదా? ఒరే, భూమి గాలిలో వేలాడుతుందిరా ఇప్పుడు చెప్పాడు సైంటిస్టు. యోబు ఏమని చెప్పాడు? విశ్వంలో భూమిని వేలాడదీసిన వాడు ఆయనే. పెద్ద సైంటిస్ట్ కాదా? ఈ సైన్స్ పుట్టక ముందే సైంటిస్టులను పుట్టించిన వాడు. అయినా పోనీ ఈ సైన్స్ అంతా దేవుడు కనిపెట్టిన దానికి పేర్లు పెడుతున్నాడు. అజాడ రక్త ఇండికా అంటే ఏం తెలుసా? మీకు ఎవరికైనా తెలుసమ్మా? ఆ పల్లెటూరులో పోయి అయ్యా మీ ఊళ్ళో అజాడ రక్త ఇండికా ఉందా అంటే ఎవరు రాడు. ఆడు దేవుడు రాడు. యాప చెట్టు పేరు ఎవడు పెట్టాడు? సైంటిస్ట్ పెట్టాడు. ఉన్నదానికి పెట్టాడా? లేదని పెట్టాడా? ఆల్రెడీ ఉన్నదానికే పెట్టాడు. సైన్స్ అనేది కొత్త తయారు చేయదు. దేవుడు పుట్టించిన దానికే కొత్త పేరు పెడతాడు అంతే. 2 గ్రహాలు 9 గ్రహాలు ఉన్నాయన్నాడు ఆడు తెలియక. వాళ్ళ కొత్తగా ఏం పెట్టాడు? 10 అన్నాడు. నవగ్రహాలు పోయి ఇప్పుడు నవగ్రహాలు పూజలు లేవు. ఎందుకని? 10 11 కూడా వస్తుందంట. ఎందుకు వచ్చి గొడవలే దాపటి ఏడ తగిలిద్దామని ఇదంతా అబద్ధమని తీశారు. ఎట్టకేళ్ళగా చివరికి ఏసై దగ్గర రావాల్సిందే చెప్తున్నా. అలాంటి గొప్ప దేవుడు ఆ ఇద్దరు పిల్లలకు కృపనివ్వడా? బ్రతికివాడా? ఆయుష్కాలనివ్వడా? ఆరోగ్యమివ్వడా? ఆ ఇచ్చే దేవుడిని వదిలేసి నువ్వు వాళ్ళ కోసం పాటు పాడతానంటావా? తిక్కరోడు మంచోడుగా. అన్ని ఉన్న దేవుడిని వదిలేసి కొరతలను వాటి కోసం పరిగెడతావా? దేవుని పట్టుకో. నా యేసయ్య నీ పిల్లలకు సమస్తము దయచేయును గాక. నడవలేని మెఫీబోషెతును నడిపించి బదయకు తీసుకొచ్చాడు. దాసుడైన మెఫీబోషెతును ఆయన వెలయించి విడిపించాడు. దావీదు తిండి లేని మెఫీబోషెతుకు, ఆహారం లేని మెఫీబోషెతుకు, ఆహారము కరువులో ఉన్న మెఫీబోషెతుకు రాజ బల్ల భోజనం దగ్గర సిద్ధపాటు చేశాడు. హల్లెలూయా. ఆదరణ, రక్షణ, దిక్కు, నిరీక్షణ లేని మెఫీబోషెతుకే అంతఃపురములో అవకాశం కల్పించాడు దావీదు. ఎవరిని బట్టి? యోనాతానును బట్టి. ఈరోజు మనకి బల్లారాధన ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. ఈ రక్షణ ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. ఈ ఆనందం ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. ఈ ఆశీర్వాదం ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. ఆయన తండ్రితో ప్రమాణం చేశాడు, అయ్యా నా బిడ్డల కొరకు నేను ఇదిగో రక్తాన్ని చిందించానయ్యా. ఇదిగో మీ పేర్లన్నీ రక్తం కడిగండి. తండ్రి మామూలుడు కాదండి. ఆయన ఉగ్రతను తట్టుకోలేవు. తండ్రితో తమాష కాదు. కుమారుడు కృపగల దేవుడు. ఆ కుమారుడు ఎల్లవేళలా నీ కొరకు విజ్ఞాపన చేస్తాడంట. మీ పేరు ఏమంటారా? మా వాళ్ళ పేరు కదా. అయ్యా మా ఆనందయ్యా, నా రక్తంలో గడుపుకున్నానయ్యా, భార్య అయ్యా, పిల్లడయ్యా, క్షమించయ్యా. మా మహేష్ అయ్యా, భార్య అయ్యా, ఉద్యోగం ఎక్కువయ్యా, తట్టుకోలేడయ్యా, క్షమించయ్యా. మా సొలొమోను తొందర ఎక్కువయ్యా, పొరపాటు ఎక్కువైంది, క్షమించయ్యా. యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. నా రక్తంలో కడిగాను, కృప కావాలా కానీ నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడంట. అలాంటి యేసయ్య నీకు తండ్రిగా ఉంటే, ఆయన నువ్వు కుమారుడిగా ఉంటే భోజనం ఫలంలో నువ్వు కూర్చోవా? అందరికీ భాగ్యం ఉంటుందా? ఇప్పుడు భోజనం పళ్ళ దగ్గర మనం కూర్చుంటాం. కొంతమంది లేచి వెళ్ళిపోవడం అంటే మీరు వెళ్ళిపోయే వాళ్ళ దుర్మార్గం దృష్టిని నేను చెప్పను, కానీ ఇంత మంచి అవకాశం దేవుడు ఇస్తే ఎందుకు కోల్పోతున్నారు అంటుందంటే. కాబట్టి దేవుడు బిడ్డలారా, మంచి అవకాశం. మెఫీబోషెతును దేవుడు ఎంత ప్రేమించాడో, దావీదు ఎంత ప్రేమించాడో, నిన్ను నన్ను కూడా దేవుడు అంత ప్రేమించాడు. కేవలం యేసయ్యను బట్టి ఆశీర్వాదాన్ని పూర్తిగా అనుభవించాలని ఆశపడితే
దావీదులాగా కృతజ్ఞత కలిగి పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని త్యాగాన్ని ఎల్లవేళ జ్ఞాపకం చేసుకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని గర్వపడి అహంకారంతో ఒకవేళ దీనత్వాన్ని విడిచిపెడితే దేవుడు నీ పాపాన్ని పరిహరించలేడు. అవి నిలవబడి ఉంటాయి. తీర్పు దిన మనం దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఈ లాస్ట్ డే, లాస్ట్ మంత్, ఈ లాస్ట్ ఆరాధన ప్రభు వల్లలో ఒక నుంచి నువ్వు ఒక తీర్మానం చేసుకొని ఇంకా దేవునికి కృతజ్ఞత లేని విషయాలు, నమ్మకత్వం లేని విషయాలు, యథార్థత లేని విషయాలు, పాపాన్ని ఒప్పుకోని విషయాలు ఏమైనా ఉంటే నువ్వు బయటికి బాధపడతాను మీటింగ్లో పెట్టి చెప్పక్కర్లేదు. యేసయ్య నీ హృదయంలో బాధను వివరించు. నా యేసయ్య నీ పాపాన్ని క్షమించి ఆశీర్వదించుగాక.